గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ అమ్మాయి ఫొటోస్ వీడియోస్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాటుక పెట్టిన తేనెకళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వుతో కుంభమేళాకు వచ్చిన ప్రజలను మంత్రముగ్ధులు చేసిన ఆ చిన్నది ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఎంతోమందికి సోషల్ మీడియా జీవితాన్నిచ్చింది. ముఖ్యంగా నటనపై ఆసక్తి ఉండి సినీ రంగంలోకి రావాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడింది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫొటోస్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. కాటుక దిద్దిన అందమైన తేనెకళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్తో మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. ప్రస్తుతం ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాలో దండలు అమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు వెంటనే తన ఫొటోస్ నెట్టింట షేర్ చేయడంతో చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన ఆ అమ్మాయి కుంభమేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. ఆమె తేనెకళ్ళు, చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాపులర్ అయ్యింది. చిన్నప్పటి నుంచి దండలు అమ్ముతూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది. ఈ క్రమంలోనే కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారట. డైరెక్టర్ సనోజ్ మిశ్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నట్టు టాక్. సనోజ్ మిశ్రా మాట్లాడుతూ, మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యానని, తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని, ఇందులో రైతు కూతురి పాత్రకు మోనాలిసా సెట్ అవుతుందని, త్వరలోనే ప్రయాగ్రాజ్ వెళ్లి ఆమెను కలవనున్నట్లు తెలిపారు. మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నట్లు టాక్. ఒక్క సోషల్ మీడియా తలుచుకుంటే ఓవర్ నైట్లో సెన్సేషన్ అవ్వడం ఎంతసేపు అంటారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.